హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్ లా ట్యూటోరియల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పిన వీడియోలో లా ఆఫ్ థాట్స్ గురించి చెప్పాను నేను. పేపర్ 3 లా ఆఫ్ థాట్స్, అందులో ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకటి డిఫైన్ థాట్, అలాగే డిస్టింగ్విష్ థాట్ అండ్ క్రైమ్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, డిఫమేషన్. ఎందుకు ఈ డిఫమేషన్ అనే టాపిక్ కూడా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, డిఫమేషన్ అనే టాపిక్ లా ఆఫ్ థాట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 4 మార్క్స్ కానీ 18 మార్క్స్ కానీ 20 మార్క్స్ కానీ. ఇన్ కేస్ 20 మార్క్స్లో వస్తే కేసులా వస్తుంది, దాన్ని మీరు ఐఆర్క్ మెథడ్లో రాయాల్సి ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే లా ఆఫ్ థాట్స్లో ఇన్ కేస్ మిస్ అయితే మనకి లా ఆఫ్ క్రైమ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ మనకి ఇక్కడన్నా అక్కడన్నా కవర్ అవుతుంది కాబట్టి, ఒకే వీడియో రెండిట్లో కవర్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన జనరల్ లైఫ్లో కూడా డిఫమేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. సో అది కూడా చాలా ఒక ముఖ్య కారణమే ఈ వీడియో చేయడం. ఈ వీడియోలో నేను చెప్పడంలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, అలాగే రెక్టిఫై చేయండి. ఎందుకంటే నేను కొత్త కాబట్టి చెప్తున్నా. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, అన్న మీరు బ్రదర్ మీరు టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ రిప్రజెంట్ బాగుందని. సో అందుకనే ఈ టాపిక్స్ చెప్తే బాగుంటుందని నేను డిసైడ్ చేశాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్సో. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా బూస్ట్ చేస్తుంది, అలాగే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అలాగే ఏమైనా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము లా ఆఫ్ థాట్స్లో ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అనేది డిఫమేషన్. సో ఇంతకుముందే నేను చెప్పాను, డిఫమేషన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయినా రావచ్చు. ఇన్ కేస్ ఇది 18 మార్క్స్కి వస్తే మీకు కొద్దిగా ఎలాబరేట్ చేసి రాయండి, లేదు 4 మార్క్స్కి వస్తే జస్ట్ మీనింగ్, ఆరిజిన్, డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సో నేను మీ ముందుకి ఒక చిన్న నోట్స్ తెచ్చాను, డిఫమేషన్ అంటే ఏంటి, అలాగే డెఫినేషన్స్. అమాంగ్ ఆల్ థాట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్, డిఫమేషన్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ ఇంపార్టెంట్ థాట్ అండి. డిఫమేషన్ అంటే పరువు నష్టము. సో మీనింగ్, ద టర్మ్ డిఫమేషన్ మీన్స్ ఇంజ్యూర్ టు ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. పరువు నష్టం అనగా ఒక వ్యక్తి ఒక కీర్తిని లేదా అతని యొక్క పరువుని నష్టం చేయడమే డిఫమేషను. ఓకేనా అండి? ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ద రైట్ టు హ్యావ్ హిజ్ రెప్యుటేషన్ ప్రిజర్వ్. ప్రతి వ్యక్తి తన యొక్క పరువుని భద్రపరచుకునే బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తికి తన పరువుని భద్రపరచుకునే బాధ్యత ఉంది. సో మ్యాన్ రెప్యుటేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ అదర్స్ అసెట్. మ్యాన్ రెప్యుటేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ అదర్ అసెట్ అంటే మనిషి యొక్క కీర్తి వేరే తన ఆస్తుల కన్నా చాలా విలువైనది అని అర్థం. సో ఇది మీనింగ్ అండి. సో డెఫినేషన్స్, అకార్డింగ్ టు భగవద్గీత, ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ హానర్ డిఫమేషన్ ఈజ్ మోర్ దాన్ డెత్. ఒక గౌరవప్రదమైన వ్యక్తికి కీర్తి అనేది చాలా కీర్తి కాదు, రెప్యుటేషన్ కాదు, డిఫమేషన్ అంటే పరువు నష్టము చాలా ముఖ్యం. తన మరణానికంటే ఘోరంలాగా భావిస్తాడు. అకార్డింగ్ టు భగవద్గీత డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అకార్డింగ్ టు భగవద్గీత, ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ హానర్ డిఫమేషన్ ఈజ్ more worse than death. According to Solomon, the wrong defamation consists in the publication of false and defamatory statement concerning another person without justification or excuse. Defamation is a dual wrong. It is a tort and it is a crime under 499 Indian Penal Code. So ఇది డెఫినేషన్ అండ్ మీనింగ్ అండి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డెఫమేషన్. ఇన్ కేస్ ఇది మనకి 18 మార్క్స్కి అడిగితే మీరు ఎసెన్షియల్ ఎలిమెంట్స్, కైండ్స్ ఆఫ్ డెఫమేషన్ కూడా రాయండి వీలైనంత వరకు. ఇన్ కేస్ 4 మార్క్స్కి అడిగితే జస్ట్ మీనింగ్, డెఫినేషన్ రాసి సైడ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డిఫమేషన్. ద ప్లాంటిఫ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యాక్షన్ for the defamation, he has to follow and prove the conditions. The conditions are mainly 3 types. The 3 are: one is defamatory and is reference to the plaintiff,
థర్డ్ వన్ ఈజ్ పబ్లికేషన్. ఈ 3 పాయింట్స్ రాయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇన్ 18 మార్క్స్ని ఉంటే డిఫమేటరీ, ద ప్లాంటిఫ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యాక్షన్ for the statement he has to prove that defendant contains defamatory words. For this మనం నూర్ మొహమ్మద్ వర్సెస్ మొహమ్మద్ జియావుద్దీన్ కేసు కూడా చూసుకోవచ్చు. ఈ plaintiff proves that he proves that defamatory words are used against him, he will be compensation, తనకి పరిహారం దక్కే ఛాన్సెస్ ఉంటాయి. 3 ముఖ్యమైన ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ 3ని ఒక ప్లాంటిఫ్ కానీ ప్రూవ్ చేయడం జరిగితే అతనికి కాంపన్సేషన్ దక్కుతుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ డిఫమేషన్ ఈజ్ రెఫరెన్స్ టు ద ప్లాంటిఫ్. ప్లాంటిఫ్ హ్యాస్ టు ప్రూవ్ దాట్ ద రెఫరెన్స్ డిఫార్మెంట్ స్టేట్మెంట్ హ్యాస్ రెఫర్డ్ టు హిమ్ by particularly name and address. If it is done as if the statement of defamatory is done by name and address, it will definitely be an defamatory to the plaintiff. So idoka possibility అనుకోండి. ఇన్ కేస్ రెఫరెన్స్ టు ద ప్లాంటిఫ్ కానీ తనకి ఉద్దేశించి చెప్పడం జరిగింది, తన పేరు లేదా తన అడ్రస్ ఉద్దేశించి చెప్పడం జరిగితే తనకి ఇది కూడా వాల్యుబుల్ పాయింటే. సో అలాగే పేరు కాకుండా అడ్రస్ తెలియకుంటే వీ కెన్ బీ డన్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సో ఇన్ దట్ రెఫరెన్స్ టు ద ప్లాంటిఫ్లో థర్డ్ పాయింట్ అండి. సో రెఫరింగ్ టు ద వన్ బట్ డిఫెండింగ్ అనదర్. సో నేమ్ అడ్రస్ అనేది ఏ సెక్షన్ ఏలో వస్తుంది, అలాగే బి అనేది వితౌట్ నేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అందరినీ ఉద్దేశించి చెప్పడము. అలాగే 3వ పాయింట్ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడము. ఆ ఒక్కరిని ఉద్దేశించి చెప్పినా కానీ డిఫమేటరీ ఇంకోటికి తగిలినట్టు ఉంటుంది. సో అది ఎలా అంటే ఏ కాల్స్ బి అనే ఇల్లిగిమెంట్ సన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో రెఫర్స్ టు సి ద మదర్ ఆఫ్ బి. సో ఒక ఏ అనే వ్యక్తి ఒక బి అనే పర్సన్ని నువ్వు ఒక అక్రమ సంతానం అని అనడం జరుగుతుంది. కానీ ఇక్కడ అతనికి డిఫమేషన్ జరుగుతుంది, అలాగే అక్రమ సంతానమైన మదర్ కూడా డిఫమేషన్ జరుగుతుందని పరువు నష్టం కలిగిస్తుందని ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే థర్డ్ పాయింట్ పబ్లికేషన్. ద సూట్ ఫర్ డిఫమేషన్ టు బి మెయింటైనబుల్. The suit for the defamation should be maintainable. The statement must be published. స్టేట్మెంట్ డిఫమేటరీ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ కంపన్సేషన్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లయబిలిటీ ఉంటే ఈ పబ్లికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి డన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్, ఒకవేళ పబ్లికేషన్ చేయలేకుంటే అతనికి కంపన్సేషన్ లయబిలిటీ అనేది ఉండదు. So for plaintiff, all these 3 essential essential elements are important for that important అని మీరు అర్థం చేసుకోండి. సో పబ్లికేషన్స్ ఎలా జరగచ్చు? లెటర్ ద్వారా జరగచ్చు, టెలిగ్రామ్ ద్వారా జరగచ్చు, మెయిల్ ద్వారా జరగచ్చు. ఇఫ్ అఫీషియల్ లెటర్ ఈజ్ ఓపెన్డ్ బై క్లర్క్, it became a publication. So statement dictated to stenographer or typer, it also became a publication. If the letter is sent by register post, it is not declared as a publication. So ఇది అండి essential elements of defamation. Essential elements of defamation ఏవంటే defamatory, reference to plaintiff and publications. అలాగే ఇన్ కేస్ 18 మార్క్స్ అడిగితే మీరు ఇంకా రాయదలుచుకుంటే సో కైండ్స్ ఆఫ్ డిఫమేషన్ అనేది కూడా రాయండి. కైండ్స్ ఆఫ్ డిఫమేషన్స్లో మనకి 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి లైబుల్, ఇంకోటి వచ్చి స్లాండర్. సో లైబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ డిఫమేషన్ ఈజ్ మేడ్ ఇన్ సమ్ పర్మనెంట్ ఫామ్ గివింగ్ స్కోప్ ఫర్ మోర్ సర్క్యులేషన్స్ ఈజ్ కాల్డ్ లైబుల్. సో లైబుల్ ఒక మీనింగ్ అండి ఇది. అలాగే లైబుల్ యొక్క డెఫినేషన్, ఏ పబ్లికేషన్ ఆఫ్ ఫాల్స్ అండ్ డిఫమేటరీ స్టేట్మెంట్ ఇన్ సమ్ పర్మనెంట్ ఫామ్. అంటే ఒక ఫాల్స్ డిఫమేటరీ స్టేట్మెంట్ ఖచ్చితంగా అంటే చూపించబడ్డ విధంగా ఉంటే అది లైబుల్ అని అర్థము.
దానికి ఉదాహరణలు రైటింగ్ ఆర్ కానీ, రైటింగ్ ఫామ్ కానీ, పిక్చర్ ఫామ్ కానీ, ఇమేజ్ ఫామ్ కానీ, స్టాచ్యూ ఫామ్ కానీ, ఇవన్నీ లైబుల్ కింద వస్తాయి. అలాగే సెకండ్ పాయింట్ స్లాండర్. స్లాండర్ if defamation is made some temporary form without giving scope for circulation is called slander. So quite opposite అండి లైబుల్కి. లైబుల్ వచ్చి పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ సర్క్యులేషన్, కానీ స్లాండర్ వచ్చి టెంపరీ ఫార్మ్ ఆఫ్ సర్క్యులేషన్ వితౌట్ స్కోప్ ఆఫ్ మోర్ స్కోప్ అండి. సో డెఫినేషన్: it is a false defamatory which is verbal or oral statement in the transit form or in temporary form to injure the reputation of another without lawful justice or excuse. ఎగ్జాంపుల్, ఒకరికి ఉద్దేశించి మాట్లాడటము, స్పోకెన్ వర్డ్స్, వర్బల్స్, కానీ అలాగే ఒకరి చెవులో చెప్పడము, ఇవన్నీ స్లాండర్స్ కింద వస్తాయి. సో ఇది పర్మనెంట్ కావన్నమాట. సో టెంపరీ, అప్పుడు చెప్పినంత వరకు ఉంటాయి కాబట్టి ఈ స్లాండర్ డెఫిమేషన్ కింద వస్తుంది. అంటే స్లాండర్ డెఫిమేషన్కి, లైబుల్ డెఫిమేషన్కి డిఫరెన్సెస్ కూడా మీరు చదువుకోవాలి. సో ఇది 18 మార్క్స్ కాబట్టి డిఫరెన్సెస్ బిట్వీన్ లైబుల్ అండ్ స్లాండర్. Libel, it is a defamatory statement in some permanent form. Slander, it is a defamatory statement in temporary form. It is a both of tort and crime in English law and Indian law, section 500 Indian IPL penal code. But when it comes to slander, it is a tort in English law and tort and crime in Indian law. It is actionable per se. Plaintiff need not to prove the damages he suffered. మనం చదువుకున్నట్టు కైండ్స్ ఆఫ్ టాట్స్లో యాక్షన్ పర్సీ ఆఫ్ డ్యామేజ్ అండ్ యాక్షన్ పర్సీ. సో ఇన్ లైబుల్ ఇట్ ఈస్ యాక్షనబుల్ పర్సీ. ప్లాంటిఫ్ డిడ్ నాట్ ప్రూవ్ ద డ్యామేజెస్ హీ సఫర్డ్. ఇన్ స్లాండర్ ఇట్ ఈస్ నాట్ యాక్షనబుల్ పర్సీ, హౌఎవర్ దే ఆర్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇది మనం 18 మార్క్స్ కవర్ చేయాల్సి వస్తుంది. సో అలాగే మనం ఇంకా రాయాలి సబ్జెక్ట్స్ అంటే నేనైతే రాయదలుచుకోలేదు ఇంతవరకే. ఇదే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు కేవలం సైడ్ హెడింగ్సే చెప్పాను కాబట్టి మీకు ఇంకా ఎలాబరేట్ చేసి రాయండి. సో ఇన్ కేస్ మీరు ఇంకా రాయాలనుకుంటే డిఫెన్స్ ఆఫ్ డిఫమేషన్. సో డిఫెన్స్ ఆఫ్ డిఫమేషన్స్లో ట్రూత్ అనేది ఒక పాయింట్, అలాగే ఫేర్ కామెంట్, ప్రివిలైజ్లో అబ్జల్యూట్ ప్రివిలైజ్ ఒకటి, క్వాలిఫైడ్ ప్రివిలైజ్, అలాగే ఫోర్త్ వచ్చి అపాలజీ. సో ఈ 4 పాయింట్స్ కూడా మీరు స్టడీ చేసి, అలాగే దీనిపైన మీకు ఏమైనా అవగాహన ఉంటే ఇది కూడా రాసేదానికి ప్రయత్నించండి. సో ఆల్ ద బెస్ట్ అండి. హోప్ ఫర్ ద ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావాలని నేను ఆశిస్తున్నాను, మీరు కూడా ఆశించండి. ఇన్ కేస్ లా ఆఫ్ టాట్స్లో మిస్ అయితే లా ఆఫ్ క్రైమ్స్లో వస్తుంది. మనం ఎంతైతే చదువుకున్నామో అది మనకి 50% కానీ గుర్తుంటే, అలాగే మనం విన్నది 70 to 80% గుర్తుంటుందని నేను ఎక్కడో సైకాలజీలో చదివాను. సో మీరందరూ నా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ మనకి లా ఆఫ్ టాట్స్లో మిస్ అయినా లా ఆఫ్ క్రైమ్స్లో వస్తుంది. ఇన్ కేస్ అక్కడ మిస్ అయినా మన ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ చాలా పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ and subscribe, share my channel. Thank you. Good night. All the best for your exam.